చిరసా నేత ఫస్ట్ బర్త్డే ఈ సెలబ్రేషన్ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకున్నాము. ఆలస్యం అయిపోయింది. ఎక్కువ లెంత్గా ప్రోగ్రామ్ లేకుండా త్వరగా ముగించడానికి మేము ప్రయత్నం చేస్తాం. మీ అందరూ కూడా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో రెవరెండ్ మీసాల క్రిస్టోఫర్ గారు ఉన్నారు. ప్రార్థించుకుందాం. కామన్గా పోస్తున్న సంస్కృతి మధ్య ప్రేమలో పొందాలనుకుంటున్నాం. ప్రత్యేకంగా సందర్భంలో మరి నాథన్ మరి జనస పశుపతి గురించి ప్రభావ 10 సంవత్సరాలు కాపాడారు. ప్రభు ఇది మొదలుకొని రఘువచనంలో వారు జీవితంలో ఆ రైతులతోనూ నేను ప్రేమించి పెట్టగలను. నేను చేయడం తెలుసుకోవడం ఇప్పుడు వచ్చాను. మా అందరికీ నా కోసం కొంతమంది చేసినప్పుడు ముఖ్యంగా మరి ప్రదీప్ను నేను బాగా ఆచరించావు. కొందరు చేస్తున్నాం, చిన్న సంతానం కూడా కొందరు చేస్తున్నాం. వారికి ఇచ్చిన బహుమానం ప్రభావంతో ఓడబడేట్లు ప్రభావంలో ప్రభావం నేను నెరిగి నీవే చేయడం తెలుసుకుని ప్రభావ నీకు జీవితకు సరుకు తప్పకుండా జీవితకు ప్రవేశించాను. మా అందరి జీవితం చేసిన ప్రతి మేలు చేస్తున్నాం. ఒక్కొక్కరి కొరకు అందరం చేస్తున్నాం. ఈ ప్రోగ్రాం ధర నీకే మేము ఈ మాట నీవు చేసిన ప్రార్థించినటువంటి రెవరెండ్ క్రిస్టోఫర్ గారికి వందనాలు. ఈ సమయంలో హ్యాండీ అండ్ టీం మన మధ్యలో ఉన్నారు. వారు పాటలను పాడి వినిపిస్తారు. మొదటగా 2 చిన్న పాటలు నేతన జనసేనకు ఇష్టమైనటువంటి పాటను వారు పాడిన తర్వాత వారి ప్రైజ్ అండ్ వర్షిప్లో వారు ఇంకా 2 పాటలు మన కొరకు పాడి వినిపిస్తారు. ఈ సమయాన్ని వారికి ఇస్తాం. We are going to sing the songs, these songs for Nessa and Nathan and Jovi, of course. They love to listen to these songs. Thank
యూ క్యాండీ అంటే క్యాండీ ఎవరంటే ప్రదీప్ సిస్టర్ అక్క డయానా అండ్ అరుణ్ వాళ్ళ పిల్లలు వెరీ టాలెంటెడ్ అండ్ బ్లెస్డ్ కిడ్స్. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు దోస్ వండర్ఫుల్ కిడ్స్. మే గాడ్ కంటిన్యూ టు బ్లెస్ దెమ్ అండ్ యూజ్ దెమ్ మైట్లీ ఫర్ హిస్ గ్లోరీ. ఈ సమయంలో మన మధ్యలో బ్రదర్ కొడుమల సెల్వరాజ్ గారు ఉన్నారు, శైలి బాబాయ్ గారు. వారు ముందుకు వచ్చి నేటి ప్రత్యేక దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని చదివి వినిపించవలసిందిగా కోరుతాము. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండము 49వ అధ్యాయము 22, 23, 24 వచనాలు కాసి చదువుకున్నాం. ఏసేపు పండించని కొమ్మ, ఊట వద్ద పండించని కొమ్మ తన రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును, తుముకాండు దానిని వేధించేది, వారు ప్రాణములు వేసి అతన్ని హింసించింది. యాకోబు కొడుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలం వలన అతని విలువ బలమైన దగును. ఇశ్రాయేలుకు బండయు మేపేవాడు ఆయనే. దేవుడి ఈ వాక్యం దీవించు. థ్యాంక్ యూ బ్రదర్ శంభరాజు గారు. ఈ సమయంలో మరి ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి ఆర్ఎస్ దేవుడు గారు, ప్రదీప్ గారి మామగారు ముందుకు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుతాము. దేవుడు గారు మరి ప్రదీప్ గారి పెద్దమామ అనుకుంటున్నాను తెలిసి ప్రార్థించుకున్నాం. పరిశుద్ధ తండ్రి, మీ పాదములకు వేలాది వేల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయం మాకు ఇచ్చినందుకు, ఈ మంచి సహవాసాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ప్రత్యేక రీతిగా మరి బిజ్జు సతీమణికి మీరు అనుగ్రహించిన సంతానాలను జ్ఞాపకం చేసుకుని వారు చేసిన ఈ మంచి ఏర్పాటును బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి ఎంతగానో వారిని దీవించి ఉంటున్నారు. మెతుషెల రాజమణి గారికి తండ్రి ఏకైక కుమారుడు, మరి ఆయనకు వివాహమైన తర్వాత చక్కని సంతానం మీరు అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకే వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఒక పెద్ద కుమారుడు మొదట, తర్వాత ఇప్పుడు ఇద్దరు తండ్రి. మరి మీరు ఎంతగానో వద్దిల్ల చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఆ బిడ్డలు మరి ఇప్పటి నుంచి కూడా జ్ఞానమందు, వయస్సు, దేవుని దయందు, మనుషుల దయందు వారు వృద్ధిన్నట్టు సహాయం దయచేయమని, వారికి లోక సంబంధమైన జ్ఞానం కంటే పరలోక జ్ఞానం వారికి ఎక్కువగా దయచేయమని అడుగుతున్నాం. ఎందుకంటే పరలోక జ్ఞానము తండ్రి మరి అది పవిత్రమైనది, సమాధానమైనది, తర్వాత మృదువైనది, సరళమైనది. కాబట్టి అటు ప్రత్యేకమైన పరలోక జ్ఞానాన్ని ఆ ముగ్గురు బిడ్డలకు దయచేయమని అడుగుతుంటున్నాం. వారి జీవితాంతం వరకు మీరే వారికి కాపుదలుగా ఉంది ఉన్నత స్థితిలోనికి వారిని నడిపించమని అడుగుతుంటున్నాం. తల్లిదండ్రులు కూడా మీరు దీవించి ఆశ్రయించు, మెతుషలను దీవించు, బంధువర్గం అందరినీ కూడా దీవించి శైలి యొక్క తల్లిదండ్రుల కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం. వారు ఎంతో చక్కగా మరి మంచి సంబంధం ఏర్పడిన విధానం బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉంటున్నాం ప్రభా. మంచి సంఘంలో ఉండి వారు ఆత్మీయంగా ఎదుగుతున్న విధానం బట్టి కూడా మీకే వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ కార్యక్రమం నడిపించే దైవదాసుని మీరు దీవించండి, వాక్యం ప్రకటించే దైవదాసుని దీవించి ఆత్మతో నింపి మా అందరి హృదయాలకు శ్రేష్టమైన వాక్యం అందించమని అడుక్కొచ్చు. మరి ఒకసారి ఆ బిజ్జు యొక్క పిల్లలను, ప్రదీప్ కుమార్ పిల్లలను మీరు బహుగా వర్ధిల్ల చేయమని అడుక్కొచ్చు. యేసు పరిశుద్ధ నామమున బహుళంగా అడుగుతున్నాం తండ్రి. ఇచ్చినటువంటి ఆర్ఎస్ డేవిడ్ గారికి వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం వినబోతామని మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ కే జాన్ డగ్లస్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. వారు ఎవరంటే
మరి ప్రదీప్ గారికి బాగున్నారు కాబట్టి ఈ సమయాన్ని జాన్ డగ్లస్ గారికి ఇస్తున్నాము. వారు క్లుప్తంగా దేవుని సందేశాన్ని మనకు అందిస్తారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. దేవుని పరిశుద్ధ నామమున చేరి వచ్చిన బంధుమిత్రులందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకంగా నిస్సా అండ్ నేతన్ బర్త్డే సందర్భంగా మనం అందరం ఇలా కూడుకోవడం, దేవుడు వారి కుటుంబంలో చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి మనం అందరం కూడా దేవుడిని స్తుతించడానికి, ఆయనకు సాక్షులుగా నిలవడానికి దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. నాకంటే పెద్దవారు చాలా మంది ఉన్నారు, పరిచయంలో కూడా అనుభవాలు ఇక్కడ ఉన్నారు. నన్ను నేను మరొకసారి యాక్చువల్లీ I'm shivering inside because there are more experienced persons are here. కానీ దేవుడు ఈ అవకాశాన్ని, ఈ సమయాన్ని నాకు కేటాయించడానికి నమ్ముతూ కొన్ని విషయాలను దేవుని వాక్యంలో నుండి మీ గమనంలోకి తీసుకురావాలని సిద్ధపడి వచ్చాను. కనుక ఇక్కడ ఉన్నదంతా కూడా నా కుటుంబ సభ్యులే, సంఘ సభ్యులు, కుటుంబ సభ్యులే. మనకు తెలియని విషయాలు ఏమి కాదు. ప్రత్యేకంగా ఇలాంటి సందర్భాలలో జన్మదిన శుభ కార్యాలు లేక వివాహ కార్యాలు, వివిధ రకాల శుభ కార్యాల్లో మనం కృతజ్ఞత సంబంధించిన కొన్ని మాటలను మనం దేవుని వాక్యంలో నుండి ధ్యానం చేసి దేవుని స్తుతిస్తూ వెళ్తాం. మన రీతిగా సహవాసంగా కూడుకోవడం కూడా కృతజ్ఞతాపూర్వకంగానే మనం వస్తూ ఉంటాం. దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి దేవుని స్తుతిస్తూ ఇలా మనం చేస్తాం. అయితే ఈ ప్రత్యేక సందర్భంలో దేవుడు నాకు ఇచ్చిన తలపులను కొన్ని ముందు ఉంచుతున్నాను. ముఖ్యంగా మనకు బాగా తెలిసిన భాగమే 128వ కీర్తనలో 3వ వచనాన్ని మీకు చదువుతాను. 128వ కీర్తన. నేను ఎక్కువ సమయం తీసుకొని త్వరగా నేను ముగిస్తాను. 3వ వచనం, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండును, యెహోవా యందు భయభక్తులు గలవారు ఈ విధంగా దీవించబడతారనే మాటలను మనం పదే పదే ఇలాంటి సందర్భాలలో చదువుతుంటాం. అయితే మనం ఒకసారి ఆలోచించాలి, ఈ మాటలు చాలా సంవత్సరాల తర్వాత కీర్తనకారుడు రాసినట్టుగా మనం చూస్తాం. దానికంటే ఎన్నో ఏళ్ళ క్రితం ఈ మాటలు యోసేపు జీవితంలో నెరవేర్చబడినట్టుగా మనం ఇందాక చదివిన వాక్య భాగంలో మనం చూసాం. యోసేపు జీవితంలో ఈ మాటలు ఎలా నెరవేర్చబడ్డాయి? యోసేపు కథ మనకు బాగా తెలుసు. సండే స్కూల్ నుండి కూడా యోసేపు కథను మనం ఇంట్లో ఉంటాం. చదవబడిన లేఖన భాగంలో యోసేపు ఫలించేటి కొమ్మ. ఈ కొమ్మ ఊట యొద్ద ఫలిస్తుంది, ఊట యొద్ద నాటబడుతుంది గనుక అది ఫలించే కొమ్మ. అంతేకాదు దాని రెమ్మలు గోడ మీద ప్రాక్తాయి. గోడ అనగానే మనకేం గుర్తొస్తుంది? సరిహద్దు. అనగా ఈ కొమ్మకు సరిహద్దులు బాగా తెలుసన్నమాట. సరిహద్దులు దాటి పోదన్నమాట ఈ కొమ్మ. అలాంటి కొమ్మను గురించి యోసేపును ఉద్దేశించి తన తండ్రి అంటున్న మాటలు, యాకోబు అంటున్న మాటలు. ఇప్పుడు కుటుంబంలో పిల్లల బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులు. చాలా సింపుల్ గా చెప్తాం తల్లిదండ్రులని, కానీ పేగు బంధాన్ని బట్టి తల్లి ఎక్కువగా బాధ్యత వహిస్తుంది. తండ్రి సమకూరుస్తూ ఉంటాడు కుటుంబానికి కదండి. పనుల ఒత్తిడి వలన లేదా తనకు దొరికిన సమయాన్ని బట్టి కొన్నిసార్లు ఎక్కువ సమయాన్ని పిల్లలకు ఇవ్వకపోవచ్చును.
కొన్ని ప్రాముఖ్యమైన సందర్భాల్లో పిల్లలకు అందుబాటులో కూడా ఉండకపోవచ్చు తండ్రి. కానీ ఇక్కడ ఒక తండ్రి ఉన్నాడు యాకోబు. ఆయన తన కుమారుడైన యోసేపు మీద ఎంత ప్రభావితం చూపించాడో ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాయి. యోసేపు ఇంటి నుండి ఎప్పుడు వెళ్ళిపోయాడు? ఎప్పుడు ఆయన అమ్మేశారు తన సహోదరులు? when he was in teens కదా, చాలా చిన్నవాడు అప్పుడే వెళ్ళిపోయాడు. అంటే అప్పటి నుండి తండ్రితో సంబంధం లేదు. ఆయన తండ్రి దగ్గర ఉన్న సమయం తక్కువే, చాలా తక్కువ కాలంలోనే తండ్రి యొక్క ప్రభావం ఆ బిడ్డ పైన ఉంది, యోసేపు మీద ఉంది. అది ఎలాగై ఉంటుంది? తల్లి కంటే ఎక్కువగా తండ్రి యొక్క ప్రభావం యోసేపు మీద ఉన్నట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఆయా సందర్భాల్లో యోసేపే ప్రస్తావిస్తాడు, ఏమని? నా తండ్రి దేవుడు అంటాడు. నా తండ్రి దేవుడు నాకు తోడై ఉన్నాడు. కనుక పిల్లల బాధ్యత తల్లిదండ్రులది ఇద్దరిది నిజమే. కానీ తండ్రి యొక్క ప్రభావం బిడ్డల పైన ఎక్కువగా ఉండవలసి ఉంటుంది ఖచ్చితంగా. తండ్రి ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడో, తండ్రి ఏ విధంగా పరిసరాలను పరిగణలోనికి తీసుకొని నిర్ణయాలు చేస్తున్నాడో, తండ్రి ఏ విధంగా సమస్యలను పరిష్కరిస్తున్నాడో, తండ్రి దేనిని ఆశీర్వాదముగా పరిగణిస్తున్నాడో, తన తండ్రి ఇతరులతో ఏ విధంగా సంబంధిస్తున్నాడో, తన తండ్రి ఆపోజిట్ సెక్స్ పీపుల్తో ఎలాగా సంబంధిస్తున్నాడో, ఇవన్నీ కూడా పిల్లలు గమనిస్తారు. వీటి ప్రభావం పిల్లల పైన ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇండైరెక్ట్ గా వారి మీద ఈ ప్రభావం అంతా పడుతుంది. కనుక తండ్రి చాలా కీలకమైన పాత్రను పోషించవలసి ఉంది కుటుంబంలో. వేగు బంధాన్ని బట్టి తల్లితో ఆటోమేటిక్ గా బిడ్డ కనెక్ట్ అయిపోతాడు. కానీ ఇతర పనులను బట్టి ఒకవేళ తప్పించుకునే తండ్రులు కూడా లేకపోతే, కుటుంబ బాధ్యతలను తప్పించుకునే తండ్రులు కూడా ఉన్నారు. ఆ వేగు బంధాన్ని అరుసు తీసుకొని పిల్లల్ని వేరే దారికి నడిపించిన తల్లులు కూడా ఉన్నారు. దేవుని వాక్యంలో అలాంటి ఉదాహరణలు చాలా మనం చూస్తాం. కనుక ప్రియమైన బిడ్డలారా, యాక్చువల్లీ కొంచెం సమయానికి మనం స్టార్ట్ చేసి ఉంటే ఒక చిన్న ఎక్సర్సైజ్ కూడా చేయించాలనుకున్నాను. తల్లిదండ్రులుగా లేకపోతే తాత మామూలుగా గ్రాండ్ పేరెంట్స్ అండ్ పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళిద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఒక ఎక్సర్సైజ్ చేపిద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు అంత సమయం లేదు. ఒక మాట మీరు ఆలోచన చేయండి. ఒకేసారి ఒక 4-5 సంగతులు జరిగినాయి అనుకోండి మా ఇంట్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్ మోగింది. ఇప్పుడంటే మొబైల్స్, కానీ అప్పట్లో ల్యాండ్ లైన్స్ కదా. ల్యాండ్ లైన్ అక్కడ ఎక్కడో ఉంది, మోగుతా ఉంది. ఎవరో వచ్చి డోర్ తడతా ఉన్నారు, డోర్ బెల్ కొట్టారు. ఇంతలో లోపల పాప ఏడుస్తా ఉంది. అంతలోనే బయట వర్షం పడే సూచనలు వచ్చి చినుకులు పడతా ఉన్నాయి, బయట బట్టలు ఆరేసి ఉన్నాయి. అప్పుడు సింక్ లో అంట్లు తోమే తల్లి ఆ ట్యాప్ అట్లే వదిలేసి పాప ఏడుస్తుంది కదా అని వచ్చింది. ఈ 4-5 ఏది ప్రాధాన్యత? తల్లికి ఏది ప్రాధాన్యత ఉంటుంది? తండ్రికి ఏది ప్రాధాన్యత ఉంటుంది? మళ్ళీ చెప్తాను. ఫోన్ మోగింది, ఎవరో డోర్ బెల్ నొక్కారు. మూడవది పాప ఏడుస్తుంది. 4వది బయట బట్టలు ఆరేసాం, వర్షం పడతా ఉంది, తీయాలి. 5వది సింక్ లో వాటర్ ఈజ్ రన్నింగ్, ట్యాప్ ఆన్ లోనే ఉంది సింక్ లో. ఈ 5 ఉన్నాయి. వీటిలో ఫస్ట్ ప్రయారిటీ తల్లికి ఏదవుతుంది, తండ్రికి ఏదవుతుంది? తల్లికి ఖచ్చితంగా పాప ఏడుపే. ఒకవేళ తండ్రి ఎవరు వచ్చారు డోర్ దగ్గర అని చూస్తాడు, ఫోన్ ఏంటి అని చూస్తాడు,
వీటిని ఒకవేళ మనం అనుకుంటే ఫోన్ ఒకవేళ కెరీర్ అవ్వచ్చు, డోర్ బెల్ నొక్కిన వాడు ఒకవేళ ఫ్రెండ్ అవ్వచ్చు, లేదా పాప అంటే అఫ్కోర్స్ ఫ్యామిలీ. కొందరు పేరెంట్స్, కొందరు ఫాదర్స్ పాపలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు బిడ్డలకి. ఇలా మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా తండ్రికి అంత ఎక్కువ కనెక్షన్ బిడ్డలతో ఉండడం లేదు ఈ దినాలు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే తండ్రి యొక్క ప్రభావం బిడ్డల పైన ఎక్కువగా ఉండాలి. తండ్రి యొక్క ప్రభావము చాలా వేరువేరుగా ఉంటుంది, వేరువేరుగా ఉండకూడదు. ఇది ఫలించడి కొమ్మ, అంటే ఫలభరితమైన కొమ్మ. ఈ ఫలభరితమైన ఇట్స్ ఫ్రూట్ఫుల్నెస్, ఇట్స్ నాట్ సక్సెస్ఫుల్నెస్. తండ్రులు చాలా మటుకు సక్సెస్ఫుల్ అయిపోయారు వాళ్ళ కెరీర్ విషయంలో, వాళ్ళ ఫ్యామిలీలో, లేక వాళ్ళ బిడ్డలను కెరీర్లో తీసుకురావడంలో, వాళ్ళ సమాజంలో, వారి యొక్క సంఘములో, బంధువర్గం అంతటిలో తండ్రులు సక్సెస్ఫుల్లే. కానీ ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ఫలించడి కొమ్మ, ఫలభరితమై అన్నారు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రూట్ఫుల్, ఆ కొమ్మ ఒకవేళ ఫ్రూట్ఫుల్ అయితే డెఫినెట్లీ ఇట్ ఇంక్లూడ్స్ సక్సెస్ఫుల్నెస్, ఇంక్లూడ్స్ ఇన్ ఇట్. సో లోకం అంతా కూడా సక్సెస్ఫుల్ వైపే వెళ్తా ఉంది కానీ ఫ్రూట్ఫుల్ గా ఉండడం లేదు. ఫ్రూట్ఫుల్ గా నడిపించే ప్రభావం బిడ్డల పైన ఎలా చూపించగలం? ఈ యోసేపు తన యొక్క తండ్రి యాకోబు మధ్యలో ఒకటి చాలా చాలా బాగా జరిగింది. నేను మొదటి నుండి ఆ కథ మళ్ళీ చదివాను. ఒకే ఒక మాట, చాలా అవుట్ స్టాండింగ్ మాట మనకు నేర్చుకోవాల్సింది ఏంటంటే తండ్రి ఆ యొక్క జవాబుదారీతనం, తండ్రి యొక్క అకౌంటబిలిటీ టు ద లార్డ్, అది చాలా ప్రభావం చూపింది యోసేపు మీద. జవాబుదారీతనం, ఆయన యొక్క దేవుని పట్ల, నాకు బిడ్డలు ఉన్నారు, నేను చాలా సంపాదించాను, ఇంత కలిగి ఉన్నాను, అయినా కూడా నా పైన దేవుడు ఉన్నాడు అన్న స్పృహ ఆ తండ్రిలో యోసేపు గమనించాడు. చిన్నతనంలోనే యోసేపు చిన్నతనంలోనే తన టీమ్స్ లోనే అది గమనించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి సహోదరులారా, తోటి తండ్రులారా, తాతలారా, మన బిడ్డల పైన ప్రభావం మనం ఏం చూపాలంటే ఇదే చూపాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరికైనా ఫాదర్స్ ఉంటే పిల్లలకి, మా బాబు కూడా నాతో చెప్తా ఉండేవాడు, యు ఆర్ మై హీరో అనేవాడు. డాడీ యు ఆర్ మై హీరో. మీకు ఎప్పుడైనా చెప్పింటారా? మీ పిల్లలు చెప్పింటారు కదా, యు ఆర్ మై హీరో అనగానే అబ్బా నాకు చాలా మేఘాల్లో దేరినట్టుగా ఉంది. జనరల్ గా ఏ తండ్రి అయినా అట్లా ఫీల్ అవుతాడు. కానీ ఇన్ వాట్ వే, ఇన్ వాట్ మేనర్ యువర్ హీరో? నువ్వేదో తన అవసరాలన్నీ తీర్చుకున్నందువలన, తనకి ఏదో గైడెన్స్ ఇస్తున్నందువలన, లేకపోతే యు బీన్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ అండ్ దట్ ఈస్ వై యు ఆర్ హీరో, అదంతా ఈ లోక సంబంధమైనదే. నేను ఏ విధంగా హీరోగా లేదా ఏ విధంగా ప్రభావం అనుకోవాలంటే దేవుని వాక్య ప్రకారం, ఇదిగో బాబు, ఈ లోకంలో నేను అన్ని సాధించవచ్చు, అన్నిటినీ జయించవచ్చు, కానీ నాకు పైన దేవుడు ఉన్నాడు, నా పైన అధిపతి ఒక ఆయన ఉన్నాడు అన్న సంగతి బిడ్డల యొక్క మనసులో, వారి యొక్క జీవితంలో నాటపడాలి. దాని యొక్క ప్రభావం ఎక్కువగా బిడ్డల పైన ఉండవలసి ఉంది. జవాబుదారితనం, అకౌంటబిలిటీ. తండ్రి కనుక దేవునికి అకౌంటబిలిటీగా లేకపోతే తన భార్యతో కూడా అకౌంటబుల్గా ఉండలేడు, తన బంధువులలో, తన ఉద్యోగ విషయంలో ఎక్కడ కూడా అకౌంటబిలిటీ మెయింటైన్ చేయలేడు. మనకు బాగా తెలిసిన మాట ఏంటంటే గెట్ రైట్ విత్ గాడ్ ఫస్ట్, దెన్ ఆల్ యువర్ రిలేషన్షిప్ విల్ బి సెట్ రైట్. ఇది బాగా తెలిసిన మాట మనకి.
కనుక ప్రియమైన దేవుడు పిల్లలు, ఈ సాయంకాలం దేవుడు మనతో ప్రత్యేకంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే, తండ్రులు, తల్లులు, తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు, let us try to be accountable to God and let that be influenced our children. Let that be influenced all of our surroundings. మన రిలేషన్స్ అన్ని కూడా దాన్ని బట్టి ప్రభావితం చెందినట్లుగా చూద్దాం. మన ప్రాధాన్యతలను సెట్ చేసుకుందాం. అకౌంటబిలిటీ లేదా జవాబుదారీతనాన్ని మనం కలిగి కొనసాగుదాం. ఈ యోసేపు ఫలించేది కొమ్మగా ఎలాగా ఆయన ఫలభరితంగా ఉన్నాడు, ఊట యొక్క నాటబడ్డాడు, గోడల మీద ప్రాకాడు అనగా సరిహద్దులు చాలా ఎరిగి ఎలా ప్రవర్తించాడో మనకు కథంతో తెలిసి నేను దాని మీదకి వెళ్ళడం లేదు. ఆ తర్వాత వచనంలో ఏం చెప్తున్నాడు, యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వారి హస్తబలం. యాకోబు కొలుచు అనగా యాకోబు ఆరాధించు దేవుని యొక్క పరాక్రమ శాలి అయిన హస్తబలం ఆయన మీద ఉంది. అట్టి బలము, అట్టి పరాక్రమశాలి అయిన దేవుని యొక్క బలము, హస్తము మన మీద ఉండాలంటే, మన పైన ఆ ప్రభావం చూపాలంటే మనం దేవుని ఆధిపత్యం కింద ఉన్నామని మన బిడ్డలు గుర్తెరిగినట్లుగా మనము కొనసాగదాం. అతి కృప దేవుడు మనకు అందరికీ దయచేయను కాక. ఇదే ఆ దీవెన బిజుబాబుకు, అలాగే షైనికి, వారి కుటుంబానికి నిత్యము దేవుడు దయచేయను కాక. దేవుడి మాటలను దీవించినారు. ఈ ప్రత్యేక సమయంలో కుటుంబాన్ని ఉద్దేశించి, మరి పేరెంట్స్ని ఉద్దేశించి దేవుని వాక్యంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి సందేశాన్ని మనకు అందించినటువంటి రెవరెండ్ జాన్ డగ్లస్ గారికి మన ఫెయిత్ బాప్టిస్ట్ చర్చ్ పక్షాన మరియు ప్రదీప్ గారి కుటుంబ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తాము. మరి యువ కుటుంబాల పక్షాన మన బంధువులు ఉంటా ఉన్నారు, చెరుదవి మేతోషల గారి కుటుంబ వారి పక్షాన మరియు కొత్తమల శ్యాంప్రసాద్ గారి కుటుంబ పక్షాన, కానీ సమయం లేదు, చిన్నపిల్లలు కాబట్టి మేము ముగించేస్తున్నాము. ఈ సమయంలో కుటుంబ సభ్యులు ప్రదీప్ మరియు షైని, జోవియన్, జనస, నేతల్ అందరూ ముందుకు రండి. అదే రీతిగా మరి మెతుషల గారు కూడా ముందుకు వస్తే ముగింపు ప్రార్థన. శ్యాంప్రసాద్ గారు, జ్యోత్స్న గారు కూడా రండి, బిల్ జార్జ్ కూడా రండి. మీరందరూ ఇక్కడ నిలబడితే దైవజనులు మీ మీద చేతి నుంచి ప్రార్థిస్తారు. రేపి అనిల్ గారు ప్రార్థిస్తారు. తర్వాత మరి కేక్ కటింగ్ కొరకు సిద్ధం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించిన తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. దయచేసి ప్రార్థనప్పుడు మీరందరూ కూడా లేచి నిలబడవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి వీలైతే మీ చేతులను ఎత్తించిన బిడ్డలను దీవించవలసిందిగా కోరుతా ఉన్నాను. కుటుంబ సభ్యులు దయచేసి ముందుకు రండి. ప్రదీప్ మరియు వారి సతీమణి శ్రీమతి శైలి ప్రదీప్, జోవియన్ లూకస్ వారి బిడ్డలతో, జనస నేతలతో ముందుకు వస్తారు. మెతుషల గారు, కరుమల శ్యాంప్రసాద్ గారు, అందరం లేచి నిలబడతామండి. ఇంకెవరైనా దైవజనులు పాస్టర్స్ ఉంటే కూడా మీరు దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా మన చేతులను పైకెత్తి దైవజనులు మరి ప్రదీప్, షైని బిడ్డల వైపు మీ చేతులు ఉంచి ప్రార్థన చేసుకున్నాము. యెహోవా నిన్ను ఆశీర్వదించును, నిన్ను కాపాడును గాక.
యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. ప్రార్థన. మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైనటువంటి మా మంచి కాపరి, ఈ సమయంలో మేమందరము నీ సన్నిధిలో తలలు వంచి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాము. ఎందుకంటే జీవమును ఇచ్చిన దేవుడు, రక్షణ, పాప క్షమాపణ యేసు క్రీస్తు ప్రభు ద్వారా మాకిచ్చిన నూతన జీవితాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. వ్యక్తిగత కుటుంబ జీవితంలో నీవు చేసిన ప్రతి మేలు ఉపకారాన్ని తలంచుకుంటూ ప్రభువా నీకు స్తుతి, కీర్తి, ఘనత చెల్లిస్తున్నా. మరి ఈ సమయంలో ప్రదీప్ షైనీలను మీరు దీవించి ఇచ్చిన జోబి జనస నేతన్ విడుదలకై నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రదీప్ షైనీ వారు నిన్ను ప్రేమించి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నీ వాక్యానికి లోబడి జీవిస్తూ ఉండగా వారి బిడ్డలను యెహోవా యందు భయభక్తులు పెంచడానికి, నీ మార్గంలో నడిపించడానికి నీ యొక్క బలమైన హస్తమును, నీ సన్నిధి కాంతి నిత్యము వారికి తోడుగా ఉంచి మా ప్రభు అనేకులకు ఆదర్శమైన దీవెనకరమైన కుటుంబంగా దీవించమని ప్రార్థిస్తూ చిన్న పిల్లలను నీ దయగల హస్తాల్లో పెడుతూ నీ కాపుదల, నీ సంరక్షణ, నీ నడిపింపు, నీ చిత్తము, నీ ప్రణాళిక వారి జీవితంలో నెరవేరాలని మనసారా కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ రాజ్యం మీ చిత్తం పరలోకమందు నెరవేర్చుకున్నట్లు మామూలు ఆహారం మాకు తెలిసి మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణులను క్షమించు. కొన్ని శోధనలోకి కాకీసి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైన మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆయన ఆదరణ, కాపుదల, భద్రత చేయని మనందరికీ ప్రత్యేకంగా ప్రతి కుటుంబానికి వారిని ప్రేమించి అనుగ్రహించినటువంటి కుమార్తె, కుమారుడు జనసన్నిధికి ప్రేమప్పుడు సదాకాలం తోడైండును కాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాము. ఈ సమయంలో మరి కేక్ కటింగ్ కొరకు అరేంజ్మెంట్ చేస్తుండగా కుటుంబ సభ్యులు ఈ రీతిగానే ఇక్కడే ఉండండి. కేక్ కటింగ్ ఉంటుంది. కేక్ కటింగ్ అయిపోగానే ప్రదీప్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ని తెలియజేస్తారు. హ్యాండీ అండ్ టీమ్ దయచేసి ముందుకు రండి. మేడం కొద్దిగా దగ్గరకు ఉండండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Nancy. Happy birthday to you. May God bless you dear. May God bless you dear. You want to look here? Now sir cut చూడండి. Sir look here. Many greetings to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you.
evening for all the family members, near and dear friends who come this far. Thank you so much. I would like to thank God for His mercy and blessings in our life. God has always blessed us in abundance through all the difficult times, through all the struggles. In past few years, God has shown His light brightly in our life, and God never left us by our side. And when we asked for a second baby, God blessed us in abundance and gave us 2 babies. And so we want to share a very brief testimony about our lives. So when we knew that Shani was pregnant with twins, our life, blossomed with so much happiness. There was so much joy that we couldn't hold it in our hearts. And we went on to tell our family, friends, and always got so much joy in return when we shared that news. And when Nessa and Nathan were born, they were born premature, but they were very healthy, and doctors were also surprised to see that even though they were born prematurely, they were very healthy and without any kind of support. They were discharged in a couple of days. And when we came home, the entire family, our friends, everybody came, everybody helped us. And like Baba said in a message, it takes a village to raise a kid, and they didn't say how much does it take to raise twins. It takes more than a village. So many people came, so many friends, family was always there for us. So thank you for each and everybody. I would like to thank Faith Baptist Church, Reverend Prashant Pastor Garu, Reverend Anil Garu, Reverend Misala Christopher Garu, Reverend John Douglas Garu, and his message today. And thank you for Candy, Judy, and Adi, Stalaka, for the wonderful worship and songs. And in this moment, I very dearly miss somebody. I just want to share a couple of words about them. I miss my Pedama. She was so very excited to be on this birthday. She planned that she wanted to be here, and I also told her that I will pick her up and I'll take care of everything so that she could be here. Unfortunately, we lost her in Feb, and I very dearly miss her. I wish she was here. And when we lost my Pedama, I felt like a foundation moved. I didn't feel that even when I lost my mother, because my Pedama was there. So I want to remember her in this time and share that I missed her very fondly. I would like to thank both side families, and I made a list so that I don't forget anybody. So thanks for everybody who's come here. On behalf of Jaraduddin and Sushala, me, Shiny, Jovian, Nessa, Nathan, we thank everybody who's here on behalf of our family. And one more person I need to speak about is a superhero, and without that superhero, anybody in our family wouldn't have been here. That's Shiny. To take care of twins, to take care of 3 children, it takes so much, and the most difficult kid Shiny has to handle is me. I call her 100 times, 200 times every day. I tell myself not to bother Shiny, but again, I can't help. I'm the most difficult one at home, and the way she took care of Nessa, Nathan, Jovi, and was always with them and took care of me, my dad, is really, we are very thankful for Shiny and the love that she showers upon us. I'd like to thank my sisters, who are just like my mother and my parents. They take care of everything. My sisters and my brother-in-laws for always being with me through thick and thin. Especially my Bevaka, my Stalaka, my Svetaka, my Bavalu, and I really want to thank for being with us. Even when the smallest of the problem, they're always there like a mother behind me, so I want to thank them. And I would like to thank my main Abdul and everybody who has been with us. I'd like to thank for the whole family, Mata, Mamaya, Billu, for always being there when we got Nessa, Nathan home. They were there along with Joy and Chinari. They were always with us. They helped us in many ways. I'd like to give a special thanks to my Atama, my Mamaya, and Billu.
ఎంటైర్ పొదవల ఫ్యామిలీ, అమ్మమ్మ, నలుగురు బాబాయిలు, నలుగురు పిన్నిలు, ఇంకా అత్తమ్మ, మామయ్యకి. ఒకవేళ నేను ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. బట్ చెప్పి అత్తమ్మ అంటే చెల్లెత్తమ్మ. And my friends who are here, who are also my colleagues. So everybody, again, thank you so much. If I forget anybody, it's not out of any intention. I'm really very sorry for forgetting anybody's name, but I'm very, very thankful to everybody, above all the God who showed us so much mercy and loved us so much. We owe this entire joy and happiness to our Lord and Savior Jesus Christ, and we have arranged a dinner, so please enjoy the dinner. Please meet us and share your blessings. Thank you so much. Have a great evening, one and all. సమయంలో మరి ప్రదీప్, శైని వారి ఫ్యామిలీతో ఇక్కడే ఉంటారు. మీరు వచ్చి వారిని గ్రీట్ చేయవచ్చు. డిన్నర్కి వెళ్ళేవారు డిన్నర్కి వెళ్ళవచ్చు. థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.